క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం. ఇది సొలొమోను కీర్తన, అయితే దావీదు యొక్క రచన. దావీదు యొక్క చివరి ప్రార్థన. తన కుమారుడైన సొలొమోనుకు సంబంధించి దావీదు ప్రార్థిస్తున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ, దేవుడు తనతో చేసినటువంటి ఒక నిత్య నిబంధనలో నుండి దేవుడు నెరవేర్చబోతున్నటువంటి ప్రవచన నెరవేర్పులో భాగంగా రాబోతున్న శాశ్వత కాలం పరిపాలన చేయబోతున్న మెషియా గురించి దావీదు ప్రవచిస్తున్నాడు. మీరు 5వ వచనాన్ని, అలాగే 7వ వచనాన్ని మరియు 17వ వచనాన్ని గమనించండి. సూర్యుడు నిలిచినంత కాలం, చంద్రుడు నిలిచినంత కాలం తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. ఆ దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. ఎజ్రాహీయుడైనటువంటి ఏతాను రచించినటువంటి దైవ ధ్యానంలో దావీదు గురించి మాట్లాడుతూ అంటాడు. 89వ కీర్తన 36, 37 వచనాల్లో, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడు నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. నీలో నుండి లేదా నీ ద్వారా సమస్త దేశములు, భూమి మీద ఉన్నటువంటి దేశములన్నీ దీవించబడతాయని మన పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనలో నుండే ఇవన్నీ బయలుదేరుతున్నాయి. ఓవైపున చంద్రుడు ఉన్నంతకాలం, సూర్యుడు ఉన్నంతకాలం అంటూ, మరొక వైపున చంద్రుడు లేని కాలము వరకు ఓ రోజు వస్తుంది, ప్రవక్తలు ప్రవచించినట్లుగా చంద్రుడు వెలవెలబోతాడు, సూర్యుని ముఖము మారుతుంది. సైన్యములకు అధిపతికి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. బహుదినములైన తర్వాత ఆయన వారిని దర్శిస్తాడు అంటున్నాడు ప్రవక్త అయిన యెషయా. అంత మాత్రమే కాకుండా 60వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం మీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడిగను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడికి క్షీణించడు. అంటే సూర్యుడు చంద్రుడు క్షీణిస్తాడు అంటే ఫిజికల్గా వాటి గురించి మాట్లాడలేదు. సూర్యుడుగా చంద్రుడుగా యెహోవాయే నీకు ఉంటాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. పద్మాసు దీపములో పరవశుడైనటువంటి భక్తుడైన యోహాను అంటున్నాడు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, పైనుండి దిగి వస్తున్నటువంటి నూతన యెరూషలేము గురించి మాట్లాడుతూ, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. జనులు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చుదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైనను వాటిని జరిగించువాడు ఎవడైనాను దానిలో ప్రవేశింపడు. ఇక ఆయన దాసులు ఆయనను సేవిస్తూ నిత్యము ఆయన ముఖదర్శనం చేస్తూ ఉంటారట. వారి దేవుడైన వారి ప్రభువే వారి మీద ప్రకాశించును. యుగయుగములకు ఆయనే మహిమ కలుగును గాక. ఈ 72వ కీర్తనలో 15వ వచనం వైపు కాస్త చూడండి. అతడు చిరంజీవి యగును, షేబా బంగారం అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగడుదురు. చిరంజీవి అనే పదానికి నిత్యము జీవించేవాడు అని అర్థం. ఏ నరునికి లేదా ఏ మానవునికి ఈ పేరు ఆపాదించబడుతుంది చెప్పండి? ప్రతి ఒక్కడూ మరణించక తప్పదు. అయితే మరణమును సైతం జయించి తిరిగి లేచిన వాడు ఒకడున్నాడు. యోహాను భక్తుడు రాస్తూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో అంటున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ కనబడుతున్నటువంటి మృతుడై తిరిగి లేచినటువంటి క్రీస్తు నిజమైన చిరంజీవి. అయితే ఆయన ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మీరు చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనం,
తన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఓ వైపున రాజుగా తాను నిత్యము జీవిస్తున్నాడు, మరణాన్ని జయించున్నాడు, క్రీస్తు చిరంజీవిగా ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయనను రక్షకునికి అంగీకరిస్తున్నారో, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారో వారికి కూడా ఆయన అట్టి అనుభవాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా మరణము నుండి జీవంలోకి దాటిన చిరంజీవులమే. దావీదు కుమారుడైన సొలొమోనుకి ఎవరైనా ప్రార్థనలు చేశారా? ఎవరైనా నిత్యం ఆయనను పొగుడుతున్నారా? ఇదిగో ఇక్కడ కనపడుతుంది మెషయనే. కీర్తన 72:15 చెప్పబడినట్టుగా అతని క్షేమముకే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగడుతూ ఉంటారని. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్పీలతో 2వ అధ్యాయంలో 9 నుండి 11 వచనాల్లో ఇలాగ అంటున్నాడు. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇప్పుడు చెప్పండి, ప్రతి జాతిలోను, ప్రతి తెగలోను, ప్రతి దేశములోను, ఆకాశము కింద భూమి పైన ఈయన నామాన్ని ఒప్పుకుంటున్నారు, నిత్యము ఈయనను ఆరాధిస్తున్నారు, దినమెల్లా ఆయనను గురించి పొగడుతున్నారు. శిలువ మరణం పొందేంతగా ఆయన తగ్గించుకున్నాడు కనుక తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, ఇదిగో ఆయన పేరు నిత్యము నిలిచిపోయింది. దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును. ఆమేన్, ఆమేన్.